అందరు పొద్దు నుంచి వీడియోస్ చూపిస్తాను. పంపించడం అవన్నీ వద్దండి, పంపించడం అవన్నీ నాకు చాలా భయం. చూసిన మీరు పేపర్లో వెయ్యండి, దాని తర్వాత నన్ను అడిగితే నేను చెప్తాను. మీరు ఇస్తే మనకేంటంటే నాకు ఏమి దాన్ని చూసి మనం న్యూస్ రాస్తే కానీ బాగుంటుంది. మనం ఏది లేదు, ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చాము, దాని ఫోటో ఉంది, అక్కడ సార్ది ఉంది, బాబుది ఉంది, మేడం ఉంది, ఇట్లా మనము చూసి మనం ఏదైనా చూస్తేనే చేయగలుగుతాం కదా. మనం లేనట్టు మనం రాయకూడదు కదా. నేను కూడా మనకి ఏంటంటే మన స్టేటస్లో ఏదైతే వచ్చిందో వాళ్ళకి ఎట్లా కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. నేను ఒక 10 minutesలో కాల్ చేస్తాను. నేను ఇక్కడ వేరే వాళ్ళతో మాట్లాడుతాను. ఫొటోస్ వీడియోస్ అయితే బాగా వైరల్ అవుతుందేమో, నేను వైరల్ అవుతాను. అక్కడ చెప్పేదండి మేడం, మన దగ్గర ఉంటాయి కానీ మనం బయట పెట్టడం లేదనేది నా గురించి నీకు బాగా తెలుసు. అన్న ఎటువంటి వాడు ఏం కట్టండి. నేను ఆ రోజు వచ్చి మళ్ళీ మీరు కానీ నేను ఎప్పుడు రాను. అసలు నేనేం మాట్లాడను. ఎందుకంటే మోహన్తో ఏదైనా మాట్లాడతాం, ఎట్లయినా మాట్లాడతాం. కానీ లేడీస్ విషయంలోకి వచ్చినప్పుడు ఏంటంటే ఒక అక్క చెల్లెల రూపంలో మా వాళ్ళు ఇప్పుడు మేడం, మా వాళ్ళు అంటే ఎదుటోళ్ళు కూడా అంతే, మా వాళ్ళు అంటే ఎదుటోళ్ళు కూడా అంతే. అదే విధంగా చూసుకుని మీరు కూడా స్టేటస్ పెట్టి పోస్ట్ చేస్తా ఉంటే ఆయన పెట్టినాడు, అదే చెప్పారు మాకు కూడా ఆమె ఇబ్బంది పడుతుంది అనేసి. ఈ విధంగా ఇబ్బంది పడుతుంది. దీనికి మన పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని ఇటువంటి వాళ్ళకు ఏం చేయాలో చేయండి. మన నియోజకవర్గంలో ఉండే అదే మేడం, నియోజకవర్గంలో ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఇటువంటి పనులు చేస్తే ఒక ఆడబిడ్డ ఒక పంచాయతీ చిన్న ఆఫీస్ పని చేసుకుని ఒక వాళ్ళని ఈ విధంగా చేసే తప్పుడుగా ఇది ఎంత దూరం దారి తీస్తుంది. అది అమ్మాయి ఎక్కడో బయట నుంచి వచ్చిన అమ్మాయి, అదే లోకల్లో చేయగలుగుతారా? మళ్ళీ అదే కాక దాని మీద మళ్ళీ ఈ విధంగా ఇంత కొన్ని లక్షల కోట్లు డబ్బులు తినేసినారని చెప్పేసి వాళ్ళ మీద నింద వేయడమో. అవును మేడం, ఎన్ని తప్పు కదా, అదే నేను అడుగుతున్నాను. నేను ఇది డిఫరెంట్ ఎందుకంటే కానీ ఒకటి మేడం, చూడు ఏ రోజు అవుతుంది కానీ ఏమైనా కానీ తీసుకోండి, మా వాళ్ళందరూ చూస్తారు, మా వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళందరూ సపోర్ట్. దీనికోసం కూడా అదే పేపర్లో వస్తున్నారే స్టేటస్, నీకు నువ్వు పెట్టుకొని నీకు నువ్వు సఫర్ అవుతున్నావే, అవతల బాగానే ఉన్నాడు, మనం సఫర్ అవుతున్నావే. నాకు తెలిసిన ఈ రోజు వల్ల మీకు చాలా వరకు న్యాయం జరిగిందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటాను. మీకు ఇదేంటి ఏఐ ఫొటోస్ కాదు, అది ఏఐ ఫొటోస్ ఏం లేదు, కాకపోతే ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. ఆ రోజు కదా టక్కన నవీన్ రాకుండా ఉంటే మనకు ఇంకా బాగుంది. ఆ రోజు మాట్లాడుకునే వాళ్ళు, నువ్వు నా ఫోటో పంపిస్తాను, టక్కన నవీన్ వచ్చి వద్దులేనా మళ్ళీ నేను మాట్లాడుతాను. నేను అందువల్ల మళ్ళీ మీరు నాకు ఫోన్ చేసినంత వరకు నేను ఎవరికి వస్తాను మేడం. చెడుకి ఎంత దూరం వెళ్ళిపోయింది, మంచిగా అదే విధంగా వస్తుంది. నా వరకు అయితే మేడం నేను ఎవరికి భయపడను, ఎవరికి అన్యాయం చేయను. తప్పని తెలిస్తే ఎంతమందికైనా నేను హెల్ప్ చేస్తాను. మీ గురించి మంచిగానే పెట్టాను తప్ప చెడుగా ఏం పెట్టలేదు. అది లేదు సిచ్యువేషన్ అక్కడ క్రియేట్ కాదు, అక్కడ ఆ ఫోటో లేకపోతే క్రియేటింగ్ కాదు. అంటే అలాంటి వ్యక్తి చేయాలంటే ఏముంది నీ కాదు అని చెప్పి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. ఇది చూసిన తర్వాత ఒరే ఇది 3 నెలల నుంచి జరుగుతుంది కదా, అమ్మాయి బయట నుంచి వచ్చిన అమ్మాయి అంటే ఎక్కడో. నేను ఆల్మోస్ట్ ఈరోజు ఏదైనా లేకపోయినా మీరు ఒకటి గమనించుకుంటే నేను ఆల్మోస్ట్ జనసేన ఎమ్మెల్యే చెప్పేశాను. నిజం పేరు చెప్పలా, తెలుసు పేరు చెప్పలా. నేను చూపిస్తాను నాయకుడు చూస్తాను 1 hourలో పేరు డిప్రెషన్ అండి. కొడుకున్నాడు, వాళ్ళు నిన్నొచ్చారు, లీవ్కి వెళ్ళేసి నిన్నొచ్చారు. నేను నా కొడుకే ఉంటాను.
నా డిప్రెషన్లో నేను ఏం చేసుకుంటాను? ఎవరుమా మా నాన్న ఈయన అన్న చెల్లి కూర్చో మేనత్త అన్నమాట. వాడు ఇక్కడ కాదు, రాజమండ్రి. ఫోటో బాబు అంతా నీ ఫేస్ కట్టు కదా. వాళ్ళ నాన్న ఇంకేం మేడం? అవేమి చూపించడానికి నాకేం ప్రాబ్లం లేదు, కానీ పవన్ కళ్యాణ్ లాగా ఎంత నేను నువ్వు చెప్పినంత వరకు నువ్వు వేసుకొని అంటే నేను వేస్తాను, లేకపోతే నిలిపేస్తాను. నాకెందుకు కాకపోతే టీచర్ సేఫ్టీ కోసం నువ్వు ఏ రోజైతే అన్న ఎందుకు లేదు మేడం అన్న ఇది తీసేయాలంటే నీ ముందరే తీసుకొచ్చి ఆఫీస్లో డిలీట్ చేయమంటావు, ఎక్కడ డిలీట్ చేయమంటే అక్కడే చేసేస్తా. నువ్వు ఎక్కడికైనా ఫార్వర్డ్ చేసినాక నువ్వు చూసుకుని అసలు నీకు ఇచ్చేస్తా. అట్లేం లేదు, లేకపోతే మీకు నేను కాల్ తెలుసు మేడం. మీకు నేను కాల్ చేయలేదు. ఆ రోజు కూడా నేను ఎందుకు అంత సీరియస్ అయిపోయానంటే ఒకటి తర్వాత పని కట్టుకొని ఆ రోజు నాకేం ఫోన్ చేసి వాళ్ళు ఎంతమంది న్యూస్లు పెట్టినా నువ్వు ఏమేమో రాస్తా ఉన్నా చాలా లోపలికి వెళ్ళి నువ్వు మాట్లాడుతూ ఉన్నా కానీ నేను కానీ కాల్ కానీ చేయడం కానీ నువ్వు ఆఫీస్ ఇంకా చేయకండి అనేది మీకు నేను ఒకసారి చెప్పిన తర్వాత మీరు అసలు మీరు ఆఫీస్లో కూర్చొని మీ కాడికి వచ్చాను నేను. తర్వాత సాక్షి వాళ్ళు చేశారు, ఆంధ్రజ్యోతి వాళ్ళు చేశారు, వార్త వాళ్ళు చేశారు, ఎవరో చేశారు. నాకు చాలా భయం వేసి ఏంటి ఇలా అవుతుంది. ఎందుకంటే మేము ఆ రోజు ఫస్ట్ మాట్లాడి ఆ రోజు చెప్పాను నువ్వు మేడం ఆఫీస్లో డ్యూటీ చేస్తున్నాను కాబట్టి నాకు మేడానికి మామూలుగా అయితే నాకు పిల్లలు అనుకుంటానంటే నేను అడుగుతున్నాను మేడం, నా మీద నమ్ముకుంటే ఇవ్వండి లేకపోతే వద్దని చెప్పాను. కానీ సరేలే అన్న ఇస్తాను. అప్పుడే నవీన్ వచ్చాను. అప్పుడే నవీన్ వచ్చేదానికి వద్దులే నాకు వెళ్ళిపోయినాను, మీరు చేయలేదు కాబట్టి నేను సరిపోయాను. కానీ ఇది చిలికి మొన్న ఎప్పుడైతే బయట వచ్చిందో అప్పుడు నిన్న నువ్వు పెట్టిన స్టేటస్లో కొద్దిగా నాకు కాడ కొద్దిగా నేను ఎమోషన్ న్యూస్ పెట్టాల్సి వచ్చి పెట్టేస్తాను. అవును, ఇప్పుడు మొత్తానికి వదిలేయడం అవరకం, దాని నుంచి మనం బయటకు వచ్చేస్తాం. ఈరోజు కాకపోయినా సరే ఒక 6 నెలలైనా సరే బయటకు వచ్చేస్తాం. కానీ ఇది అది కాదు, ఇది ఆ రకం కాదు కదా. ఫేస్ చేస్తున్నానని చెప్పేసి గుచ్చుకుంటే పడుతున్నానని చెప్పేసి ఇంకా గుచ్చుకోవచ్చు. ఇంకా నేను ఆ ఫేస్ నుంచి వచ్చేసాను అన్నమాట. నేను మీకు మీరు ఏ రోజు అయితే అన్న వదిలేనంటే ఈ రోజు ఈవినింగ్ మీకు తీసేస్తాను. మనకెందు నాకు మేడం ఏంటంటే నేను నమ్మి నేను చేయగలిగింది చేసిన